హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ మన వ్లాగ్ కిచెన్కి సంబంధించింది. సో కిచెన్లోకి గ్లాస్ కంటైనర్స్ అయితే ఆర్డర్ చేశాను. ఇది ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేశాను. మీషోలో కంటే కూడా ఫ్లిప్కార్ట్లో నాకు ఇవి తక్కువ పడ్డాయి అన్నమాట. సో క్వాలిటీ వైజ్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఇది సెకండ్ టైం నేను ఆర్డర్ చేయడము. ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేస్తున్నాను. ఇవి 6 వస్తాయి అన్నమాట. సెట్ ఆఫ్ 6. ఇవి 2 సెట్స్ తీసుకున్నా అండ్ చిన్న కంటైనర్స్ కూడా తీసుకున్నా. అవి కూడా 6 అన్నమాట. 2 సెట్స్ వస్తాయి అందులో కూడా. ఇవి 6 అవి 6 అయితే తీసుకున్నా. ఇది 1100 కెపాసిటీ అన్నమాట. ml 1100 mlది. సో ఆల్మోస్ట్ 1 kg అట్లా పడతాయి అన్నమాట. పప్పులు ఇలాంటివి అయితే కేజీ పడతాయి. పల్లీలు ఇలాంటివి అయితే 1/2 kgకి కొన్ని ఎక్కువ అయితే పడతాయి అన్నమాట. సో ఏవైతే తీసుకున్నా ఇక్కడ నాకు అరేంజ్ చేసుకోవడానికి ఎలా ఉందో చూడండి. ఒక బకెట్లో అయితే ఇవన్నీ పెట్టుకుంటాను అనమాట. ఏదైనా తీయాలి అంటే మాత్రం నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఇవన్నీ తీయాల్సి వస్తుంది. సో అందుకోసమని మెయిన్ నేనే ఈ కంటైనర్స్ అయితే ఆర్డర్ చేసుకున్నా. మనకి కిచెన్లో ఆర్గనైజ్డ్గా ఉంటేనే మనకు ప్రశాంతంగా ఉంటుంది, వంట కూడా ఈజీగా చేయగలుగుతాము. ఇలా అయితే మాత్రం టైం అయిపోతూ ఉంటుంది. అక్కడ స్కూల్ టైం, ఇటు ఆఫీస్ టైం, ఇదంతా అవుతూ ఉంటుంది. హడావిడి ఉంటుంది. ఇంట్లో పని అన్నది అస్సలు అవ్వదు. సో అందుకోసమని కిచెన్లో ఆర్గనైజ్డ్గా ఉండాలని అయితే కొంచెం కిచెన్ అయితే సెట్ చేద్దామని అయితే అనుకున్నాను అనమాట. సో దానికోసమని కొన్ని వస్తువులు అయితే ఆర్డర్ చేస్తూ ఉన్నాను. సో అవన్నీ అయితే కూడా మీతో షేర్ చేస్తున్నాను. సో ఇక్కడైతే చెప్పాను కదా ఇందాక, చిన్న కంటైనర్స్, ఇవి కూడా గ్లాస్ కంటైనర్స్. ఇది 200 ml ఉంటుందన్నమాట. సో చిన్నవైతే ఎక్కువ వస్తువులు అయితే తీసుకుంటాం మనము. చిన్నగా అంటే తక్కువలా 200 ml 100 ml అలాంటి వస్తువులు అయితే ఇందులో వేసుకోవచ్చు అనమాట. అలాంటి ఐటమ్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి ఇందులో. సో ఇవి సెట్ ఆఫ్ 12 అనమాట. సో అట్లా సెట్గా ఉంటాయని అయితే అవి 12 ఇవి 12 అయితే తీసుకున్నాను నేను. ఇక చూస్తున్నారు కదా, అన్నీ మంచిగా నీట్గా కడిగి తూడ్చి ఆరిన తర్వాత అయితే ఇలా అన్ని ఐటమ్స్ అయితే పోస్తున్నాను. ఇక్కడ మసాలాలు, డ్రై మసాలాలు అయితే అన్నీ వేస్తున్నాను నేను. ఇలా ఉంటే మనకి ఈ వంట చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా కవర్స్లో పెట్టడం వల్ల నాకు చాలా ఇబ్బంది అయిపోయేది. అంతకుముందు కంటైనర్స్ లేవా అంటే ఉండేవి. మేము షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ కొన్ని అటు ఇటు పార్సల్ అవ్వడం, లేకపోతే కోతులు ఎత్తుకెళ్ళడం ఇలాంటివి అయితే జరిగినాయి. కాబట్టి అన్నీ కూడా పోయినాయి. అరాకొర ఉన్నాయి అయితే అవి కూడా తీసేసాను అనమాట. ఇంకా నేను అదొకటి ఇదొకటి ఉండడం వల్ల అండ్ కెపాసిటీ కూడా సరిపోవట్లేదు అనమాట. సో అందుకోసం అనేసి ఇలా తీసుకున్నాను నేను. చిన్న ఐటమ్స్ అన్నీ ఇలా వేసుకుంటే చాలా క్యూట్గా అయితే కనిపిస్తున్నాయి. ఈ గ్లాస్ కంటైనర్స్ క్వాలిటీ బాగుంది అండ్ హెయిర్ టైట్ ఉందన్నమాట. లిడ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. మనకి హ్యాండీగా ఉందన్నమాట. గ్రిప్ పట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. సో మనం అన్నీ తక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాం. రేర్గా అయితే ఒక 2-3 ఐటమ్సే 5 kgs 2 kgs అలా తెస్తాం. మిగతావన్నీ కూడా కేజీ 1/2 kg ఇలా గ్రామ్స్లలో ఇట్లా తెస్తూ ఉంటాం. కాబట్టి ఈ కంటైనర్స్ అనేవి పర్ఫెక్ట్ అనేది నాకు అనిపించింది. నేను కిచెన్లో ఏదన్నా యాడ్ చేద్దామని అనుకుంటే 1కి 4 సార్లు ఆలోచిస్తున్నాను అనమాట. ఎందుకు అంటే వన్స్ పెట్టిన తర్వాత మళ్ళీ రీప్లేస్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. సో అందుకోసమని 1 టైం ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, మనకి లాంగ్ లాస్టింగ్ ఉండాలి అండ్ హ్యాండీగా ఉండాలి, చూడడానికి లుక్ వైజ్ కూడా చాలా బాగుండాలి. సో అందుకోసమని చాలా సెర్చ్ చేశాను, ఎన్నో కంటైనర్స్ చూశాను, బట్ నాకు ఇవి పర్ఫెక్ట్ అనిపించింది. సో అందుకోసం అనేసి నా కిచెన్కి అంటే నాకున్న స్పేస్కి ఇవి పర్ఫెక్ట్ అనిపించింది. సో అందుకోసమని నేను ఇవి ఆర్డర్ చేశాను అనమాట. సో నాకు చాలా నచ్చాయి కాబట్టి మీకు చూపిస్తున్నాను. మీకు కనుక ఏదైనా యూజ్ అయ్యేది ఉంటే చూడండి, మీ కిచెన్లో సెట్ అవుతుంది అనిపిస్తే కనుక ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి, మీషోలో ఉన్నాయి, అమెజాన్లో ఉన్నాయి. చాలా నెంబర్ ఆఫ్ కంటైనర్స్ అయితే ఉన్నాయి. మంచి మోడల్స్లో, డిజైన్స్లో ఉన్నాయి. బట్ నాకు ఇవి సెట్ అవుతాయని అనిపించింది. సో అందుకని తీసేసుకున్నాను అనమాట. చాలా క్యూట్గా అయితే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క ఐటెం కూడా నేను దానికి సపరేట్గా అయితే వేసి పెట్టుకుంటున్నాను. కాబట్టి నాకు కుకింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుందని అయితే నేను అనుకుంటున్నాను. మెయిన్గా
ప్లాస్టిక్ అన్నది అవాయిడ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంతకుముందు ప్లాస్టిక్వి చాలా తీసుకునేదాన్ని, బట్ ఇప్పుడు ప్లాస్టిక్ అవాయిడ్ చేద్దామని ఈ గ్లాస్ కంటైనర్స్కి అయితే షిఫ్ట్ అవుతున్నాను అనమాట. ఆ ప్లాస్టిక్ దాంట్లో ఏంటంటే ఐటమ్స్ ఎక్కువ రోజులు ఉండడం వల్ల ప్లాస్టిక్ స్మెల్ అన్నది అయితే వస్తుందన్నమాట. మంచి క్వాంటిటీ అంటే మంచి క్వాలిటీ ఉన్న ప్లాస్టిక్ తీసుకున్నా కూడా నాకు అంత వర్త్ అనిపించలేదు. అంటే అదే స్మెల్ రావడం జరుగుతుంది. అండ్ చీమలు కూడా ఆ ప్లాస్టిక్ని కొరికి ఆ రబ్బర్ చుట్టూ ఉంటుంది కదా, మనకి హెయిర్ టైట్ కోసం రబ్బర్ వస్తుంది కదా, ఆ రబ్బర్ని కూడా చీమలు తినేసి లోపలికి వెళ్తున్నాయి అనమాట. పప్పుల్లోకి కానివ్వండి, ఇంకా పల్లీలోకి కానివ్వండి, ఇలా వెళ్తున్నాయి. సో ఇలా తీసుకుందాం, ఈసారి ట్రై చేద్దామని అయితే తీసుకున్నా. చూడాలి దీని రివ్యూ కూడా ఎలా ఉంది ఏంటనేది కూడా చెప్తాను వాడిన తర్వాత. సో ఇలా అయితే చూడడానికి అయితే చాలా క్యూట్ అండ్ ఎలిగెంట్గా కనిపిస్తున్నాయి అనమాట. కిచెన్ లుక్కే చేంజ్ అయిపోతుంది, నిజం చెప్తున్నాను కదా. అండ్ ఇక్కడ ఇవి పెద్ద కంటైనర్స్, ఇవి కూడా మంచిగా నీట్గా వాష్ చేసి తుడిచి గాలికి ఆరిన తర్వాతే పోసుకోవాలి. అలా అయితేనే మనకి ఎలాంటి పురుగు అయితే పట్టదు. మంచిగా ఎండలో పెట్టుకున్నా కూడా సరిపోతుంది, ఎండ లేదన్నప్పుడు ఫ్యాన్ కింద కూడా పెట్టుకున్నా సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే అన్నీ పెట్టుకున్నా. సో ఇదండి మన వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్. లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.